హార్మూజ్ జలసంధి. ఈ పేరు వినగానే మనలో చాలామందికి యుద్ధనౌకలు, ఆయిల్ ట్యాంకర్లు గుర్తొస్తాయి. కానీ ఆ పేరు వెనుక రెండు పూర్తి భిన్నమైన ప్రపంచాలున్నాయి. ఒకటేమో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలాంటిది, మరొకటేమో ఎవరికీ తెలియని ఎన్నో ప్రకృతి అద్భుతాలు దాగియున్న ఒక ఖజానా. సరే, మరి ఈ రెండు వేర్వేరు ముఖాలు వెనుక ఉన్న అసలు కథేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, ఒకవైపు చూస్తేనేమో ఇది ఒక గ్లోబల్ టైం బాంబు. ఎప్పుడు పేల్తుందో, ప్రపంచాన్ని ఎప్పుడు సంక్షోభంలోకి నెడుతుందో అని ఒకటే టెన్షను. మరోవైపు అస్సలు ఊహించని ఒక సహజ అద్భుతం. అసలు ఒకేచోట ఈ రెండు ఎలా సాధ్యం? ఈ వైరుధ్యమే హార్మూజ్ కథను ఇంత ఆసక్తికరంగా మారుస్తుంది. సరే, ముందుగా మనం ఈ చిన్న దారికి ఇంత గ్లోబల్ పవర్ ఎలా వచ్చిందో చూద్దాం. అసలు దీన్ని ప్రపంచ జీవనాడి అని ఎందుకంటారో అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచం మొత్తం రోజూ వాడే పెట్రోలియంలో దాదాపు 21%, అంటే సుమారుగా 5వ వంతు కేవలం ఈ ఒక్క చిన్న జలసంధి గుండానే వెళ్తుంది. ఏకంగా 5వ వంతు అంటే ఇక్కడ ట్రాఫిక్ కొంచెం అటూ ఇటూ అయినా దాని ఎఫెక్ట్ మొత్తం ప్రపంచం మీద పడుతుంది. మనం ఇంత ముఖ్యమైనది అంటున్నాం కదా, మరి ఇది ఎంత పెద్దగా ఉంటుందనుకుంటున్నారు? ఆశ్చర్య ఏంటంటే ఇది చాలా ఇరుకైనది. దాని అత్యంత ఇరుకైన చోట దీని వెడల్పు కేవలం 21 మైళ్ళు, అంటే సుమారు 33 కిలోమీటర్లు అంతే. అయితే అసలు షాకింగ్ విషయం ఇక్కడే ఉంది. ఆ 21 మైళ్ల వెడల్పు మొత్తం వాడకానికి రాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్లు వెళ్లడానికి, అటు వెళ్లడానికి ఒక లేను, ఇటు రావడానికి ఒక లేనుంటుంది గదా. ఆ ఒక్కో లేన్ వెడల్పు కేవలం 2 మైళ్లు మాత్రమే. ఆలోచించండి, మొత్తం ప్రపంచ ఇంధన సరఫరా అంతా అక్షరాలా ఒక చిన్న దారం పోగుమీద వేలాడుతోందన్నమాట. మరి దీనిమీద అంతలా ఆధారపడిందెవరు? ముఖ్యంగా ఆసియాలోని పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు. జపాన్కి కావాల్సిన ఆయిల్లో 80% ఇక్కడ్నుంచే రావాలి. దక్షిణ కొరియాకైతే 70%. ఇక చైనాకి కూడా దగ్గర సగం, అంటే 45% ఇక్కడ్నుంచే వెళుతోంది. అంటే వాళ్లకి ఇది కేవలమొక షిప్పింగ్ రూట్ కాదు, అది వాళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ నడవడానికి కావాల్సిన ప్రాణవాయువులాంటిది. సరే, ఒకచోట ఇంత డబ్బు, ఇంత పవర్ ఉన్నప్పుడు అక్కడ టెన్షన్ ఉండకుండా ఉంటుందా? ఉండదు. అందుకే ఇది ఒక జియోపొలిటికల్ హాట్స్పాట్. ఇక్కడ జాగ్రఫీనే స్ట్రాటజీగా మారిపోతుంది. ఈ వాటర్ వేని చూస్తే అదొక మిలిటరీ జోన్లా ఉంటుంది. ఎప్పుడూ టెన్షన్తో రగిలిపోతూ ఉంటుంది. ఒకవైపేమో అమెరికా, ఇతర గ్లోబల్ పవర్స్కి చెందిన భారీ యుద్ధనౌకలు పెట్రోలింగ్ చేస్తుంటాయి. మరోవైపు ఇరాన్కి చెందిన చిన్న చిన్న కానీ చాలా వేగంగా దాడిచేసే బోట్లు, తీరం నుంచే ప్రయోగించే క్షిపణులు రెడీగా ఉంటాయి. ఇది చాలదన్నట్టు గాల్లో నిరంతరం డ్రోన్లు తిరుగుతూ ఉంటాయి. నీళ్ల లోపల ఎక్కడ ఏ మైన్ పెట్టారో తెలీదు. ఇక రాడార్ స్టేషన్లైతే 24/7 ప్రతి కదలికను కనిపెట్టుకొనుంటాయి. అందుకే ఆ దారిలో వెళ్లే ఒక నావికుడన్నమాట ఇది. మేమా జలసంధిలో వెళ్తుంటే ఇరువైపుల నుంచి గన్స్ మా నెత్తిమీదే పెట్టిన ఫీలింగొచ్చింది అని. ఈ ఒక్క మాట చాలు అక్కడ పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవడానికి. అది కేవలం మాట కాదు, అక్కడ వాళ్లు అనుభవించే రియాలిటీ. అందుకే ఇక్కడ రిస్క్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇంత టెన్షన్ మధ్యలో ఒక చిన్న పొరపాటు జరిగినా, ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగినా చాలు, దాని ఎఫెక్ట్ దాదాపు వెంటనే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. మార్కెట్లు క్షణాల్లో కూలిపోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం టెన్షన్, యుద్ధనౌకలు, ఆయిల్ వీటి గురించే మాట్లాడుకున్నాం. కానీ ఈ వార్తల హెడ్లైన్స్ వెనుక ఇంకో హార్మూజ్ ఉంది. ఒక సర్ప్రైజ్. అసలు ఎవ్వరికీ తెలియని ఆ మరో హార్మూజ్ కథేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ యుద్ధనౌకలు, ఈ పెద్ద పెద్ద ట్యాంకర్లు కాకుండా ఇంకేముందక్కడ? ఈ గొడవల వెనుక, ఈ టెన్షన్ వెనుక దాగి ఉన్న ప్రపంచం ఎలాంటిది? ఇదే ఆశ్చర్యం. మనం ఇంత టెన్షన్ గురించి మాట్లాడుకుంటున్న అదే ప్రదేశంలో ఊహకు కూడా అందని అద్భుతాలున్నాయి. ఒక రెయిన్బో ఐలాండ్ ఉంది. అక్కడ మట్టిని తినొచ్చట. ప్రపంచంలోనే అతి పొడవైన ఉప్పుగుహ అక్కడే ఉంది. నీటిమీద తేలియాడే మడ అడవులు, సముద్రంలోకి చొచ్చుకుపోయిన కొండలు, వాటిని అరేబియన్ ఫ్యోర్డ్స్ అంటారు. ఇవన్నీ అదే హార్మూజ్ ప్రాంతంలో ఉన్నాయి. సరే, మళ్లీ మొదటి విషయానికి వద్దాం. ఈ హార్మూజ్ అనేది ఒక చోక్ పాయింట్, ఒక కీలకమైన మార్గం అని అనుకున్నాం గదా. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. అదేంటంటే ఇంజనీరింగ్తో ఈ జియోపొలిటికల్ ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చా అని. ఆ ఐడియా పేరే ముసందం కాలువ. ప్లాన్ ఏంటంటే హార్మూజ్ జలసంధినే బైపాస్ చేయడం. ఎలా?
ఒమాన్లో ఉన్న పెద్ద పెద్ద హజర్ పర్వతాలను తొలిచి వాటి మధ్యలోంచి ఒక కొత్త కాలువ తవ్వడం. అంటే ఒక రాజకీయ సమస్యను పరిష్కరించడానికి ఏకంగా జాగ్రఫీనే మార్చేయాలన్నమాట. అయితే ఇది చెప్పినంత సులభం కాదు. 2000 మీటర్ల కన్నా ఎత్తైన కొండలను పేల్చేయాలి, మిలియన్ల కొద్దీ టన్నుల రాళ్లను తవ్వి బయటకు తీయాలి, ఆ తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ ట్యాంకర్లు కూడా సులభంగా వెళ్లేంత లోతుగా వెడల్పుగా ఒక కాలువను కట్టాలి, నిజంగా పర్వతాలనే కదిలించాలి. మరి ఇంత పెద్ద పనికి ఖర్చెంతవుతుంది? అది చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. పనామా కాలువను కొంచెం వెడల్పు చేయడానికి సుమారు $5 బిలియన్ ఖర్చయింది. కాని ఈ ముసందం కాలువకి అంచనా ఎంతో తెలుసా? $100 బిలియన్ పైనే, అంటే 20 రెట్ల కన్నా ఎక్కువ. ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతుంది ఈ ప్రాజెక్ట్ ఎంత కష్టమో, ఎంత పెద్దదో. ఇక్కడే ఒక విచిత్రమైన విషయముంది, ఒక ఐరనీ. ఏ పర్వతాల వల్లైతే హార్ముజ్ జలసంధి అంత ఇరుకుగా, అంత ప్రమాదకరంగా మారిందో, అవే పర్వతాలు ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయం కట్టడానికి కూడా అడ్డుగా నిలబడ్డాయి. అంటే ఏదైతే సమస్యో అదే పరిష్కారానికి కూడా అతిపెద్ద అడ్డంకిగా మారింది. సో చివరికి మనం దేనికి వస్తున్నాం? ఒకే జలసంధి, కాని 2 నిజాలు. ఈ రెండింటినీ మనం వేరు చేసి చూడలేం. ఆ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. చూశారు కదా, ఇదే హార్మూజ్ పారాడాక్స్. ఒకవైపు ఇది ప్రపంచ ఎకానమీకి ఒక లైఫ్ లైన్, కాని చాలా బలహీనమైంది, ఎప్పుడూ సైనికుల పహారాలో ఉండేది. మరోవైపు ఇది ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న, ఎన్నో ప్రకృతి అద్భుతాలున్న ఒక ఖజానా. ఈ రెండూ ఒకే చోట ఒకదాంతో ఒకటి కలిసి ఉండాల్సిందే, తప్పదు. హార్మస్ కథ మనందర్నీ ఆలోచింపచేసే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. మన ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థలు నడవడానికి అవసరమైన ఇలాంటి లైఫ్ లైన్స్ ఇంకెన్ని ప్రదేశాల్లో ఇలాంటి వెలకట్టలేని సహజ సంపద, అద్భుతాల గుండా వెళ్తున్నాయి? ఒకదానికోసం మరొకదాన్ని మనం రిస్క్లో పెడుతున్నామా? ఈ ప్రశ్న కేవలం హార్మూజ్కు సంబంధించింది కాదు, మనందరికీ సంబంధించింది.